నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. మనం ఈ రాజధాని ఎవరి కోసం కడుతున్నాం? ఈ రాజధానికి 1,00,000 కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈ రాజధానికి చేసే 1,00,000 కోట్ల అప్పు ఎవరు తీరుస్తారు? ఈ కట్టే అప్పు మళ్ళీ ఎంతమంది మీద ఎంత భారం పడబోతుంది? అసలు 1,00,000 కోట్ల అప్పు చేసి ఈ రాజధాని నిర్మించడం అవసరమా? 1,00,000 ఎకరాలంట. 1,00,000 ఎకరాలు తీసుకుని ఏం చేస్తాడు ఈ చంద్రబాబు నాయుడు? ఆంధ్రప్రదేశ్ని ఏ దిక్సూచిగా నడిపిద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి విర్రవీగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనం చూస్తే చాలామంది ఎనలిస్టులు ఉన్నారు ఈరోజు. వాళ్ళు అమరావతి రాజధానికి ముందు 30,000 ఎకరాలు డెవలప్ చేసి చూపించి నిరూపించి బల ప్రదర్శన చేసిన తర్వాత కెపాసిటీ ఉంది అనుకున్న తర్వాత ల్యాండ్ పూలింగ్కి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు. ఇది ఎక్కడైనా సబబా? ల్యాండ్ పైన ప్రెషర్ పడదా? మొన్న ఒక కాన్క్లేవ్లో జరిగిన దాంట్లో ఆయన క్లియర్గా చెప్పారు, ల్యాండ్ పైన ప్రెషర్ పెరిగిన తర్వాత గవర్నమెంట్ ఎక్వైర్ చేయగలుగుతుందా? రైతులు మేము ఇవ్వగలుగుతాము, మేము ముందుంటాము, చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం ఉంది అని చెప్తే అయినా కూడా ప్రతి ఒక్కరికి ఒక రకమైన భయం క్రియేట్ అవుతుంది. ఎనలిస్ట్ అనే వాళ్ళు క్వశ్చన్స్ వేసేటప్పుడు ఆన్సర్ తెలిసిన దానికే క్వశ్చన్ వేస్తే, మన మైండ్లో తెలిసిన ఆన్సర్ దానికి కూడా క్వశ్చన్ వేస్తే అదెక్కడికి రకమైన క్వశ్చనింగ్? జస్ట్ బికాస్ మన ముందున్న వ్యక్తి సమాధానం చెప్పడమే ఆయన పని కాబట్టి ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్తా కూర్చోవాలా? చాలా సిల్లీగా అనిపిస్తుంది. అండ్ ఇదంతా కాకుండా చెప్తే పోలా ఒక సెంటెన్స్ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు కూర్చుని ఈ రాజధాని ఎవరి కోసం, నువ్వు చేస్తే మంచిదే, నువ్వు చేయకపోతే అప్పుడు పరిష్కారం ఏంటి, తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే పరిష్కారం ఏంటి, ఇఫ్స్ అండ్ బట్స్ని ఆన్సర్ చేసుకుంటా ఒక గవర్నమెంట్ని నడపాలా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ? ఇదా పరిస్థితి ఈరోజు చూసుకుంటే. నాకు అర్థం కాదు. మనకున్న పరిధిలో మనకున్న జ్ఞానంలో మనం మాట్లాడితే చాలా బాగుంటుంది, చూడడానికి వినసొంపుగా ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా కూర్చుని చంద్రబాబు నాయుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు అది చేద్దాం అనుకుంటున్నాడా? ఎందుకు? ప్రతి ఒక్కరికి పబ్లిక్ మ్యాండేట్ ఇచ్చారు, ఆయనకి మెజారిటీ ఇచ్చారు, ఈయన మించిన కెపాసిటీ గల పర్సన్ అండ్ పార్టీ లేదని చెప్పి ఒప్పుకున్నారు. రాష్ట్రంలో ఈరోజు ఆయన మించిన దిక్సూచి లేనే లేదు, ఎక్కడ తవ్వి చూద్దామన్నా లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇది వాస్తవం, ఇది ఖచ్చితంగా వాస్తవం. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఎనలిస్టుల పేరుతో చాలామంది కూర్చుని ఏం చేస్తావు నువ్వు అని అంటే, ఒక్కడన్నా నిన్ను ఎన్నుకున్నాడా ఈ మాట మాట్లాడే ముందు? నీకు వచ్చే బోడి 10 లైక్లు 2 కమెంట్ల గురించి నువ్వు ఉద్రేకపూర్వకంగా మాట్లాడితే అది నువ్వు మేలు చేసిన సంకేతాలు కానే కాదు. దీని సైడ్ ఎఫెక్ట్స్ చాలా చండాలంగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూకటి వేళతో కొయ్యేలా ఆంధ్రప్రదేశ్ ఆస్పిరేషన్ విషంతో కోసాడు. ఖచ్చితంగా విషంతో కోస్తే గ్రాస్ రూట్ లెవెల్ సాయిల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ విషం. బాబోయ్ జరగకపోతే ఇంకేంటి అని చెయ్యండి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫార్మర్స్, మాట్లాడండి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కానీ విషయాన్ని ఇంకా పైకి తీసుకొచ్చి భయపూరితంగా జనాలందరినీ ఒక రకమైన ఉద్రేకమైన పొజిషన్లో పెట్టే అనాలిసిస్ నా దృష్టిలో అట్ట వేస్ట్. ఆంధ్రప్రదేశ్ ఈరోజు పైకి వెళ్తున్న తరుణంలో భయాన్ని క్రియేట్ చేసేవాళ్ళు శ్రేయోభిలాషులు కానే కాదు, ఖచ్చితంగా కాదు. డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. కానీ పబ్లిక్ మ్యాండేట్ తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఆల్ ద రైట్ టు డూ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆయనేమంటలేదే, 1,00,000 కోట్లు తీసుకొచ్చేసి ఆయన ఇక్కడ ప్రభుత్వం డబ్బు పెట్టట్లేదే, తీసుకొచ్చేసి మొత్తం అప్పుల్లో దున్నట్లేదే. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఉన్నాయి, దాంట్లో అప్పులకి ఎలా వడ్డీలు కడతానని దానికి ఒక ఐడియల్ ల్యాండ్ ఉంచుకుని దానిపైన రెవెన్యూని జనరేట్ చేయగలుగుతాను నేను అని ఒక ప్లాన్ ఉన్నాడు. చిన్న కుటుంబాన్ని నడపాలంటేనే అప్పులు ఎలా కట్టాలన్నో ప్లానింగ్లో ఉంటారు. అలాంటిది ఒక రాష్ట్ర పెద్దకు తెలియదా ఎలా నడపాలన్నది? ప్రతి ఒక్కడు కూర్చుని మైక్ పెట్టుకుని మాట్లాడేసి ప్రశ్నిస్తే సరిపోతుందా? ఆలోచించండి. ఆ లెక్కన ఒక ఇల్లు సరిపోతుంది కదా, ఎందుకు ఫామ్ హౌజులు కావాలి, ఎందుకు వెకేషన్ హోములు కావాలి, ఎందుకు నివసించడానికి ఒక ఇల్లు కావాలి, ఎందుకు పుట్టిన ఊళ్ళో ఒక ఇల్లు కావాలి? ఇన్ని రకాలుగా ప్రతి ఒక్క ఇండివిజువల్ కావాలి. కానీ రాజధాని నిర్మించడానికి మాత్రం 30,000 ఎకరాలు చాలు. ఒక చిన్న మున్సిపాలిటీ లాగా 1,500 ఎకరాలు ఎందుకు నీకు రైల్వే స్టేషన్ అని అడుగుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అందరూ. ఎక్కడా లేదే ఇండియాలో ఎక్కడా లేకపోతే దేశంలో ఎక్కడా లేనంత గొప్ప రాజధాని కింద మనకు ఉండాలని నిర్మించాలన్న కాంక్ష దాన్ని కూడా తొక్కేయాలా? రాష్ట్రాన్ని నిర్మించడం ఏంటయా నువ్వు, క్యాపిటల్ నిర్మించడం ఏంటయా అంటున్నారు. బుద్ధి ఉందా మాట్లాడే ముందు ఇలాంటి మాటలు ఎవరికన్నా? క్యాపిటల్ నిర్మించక ఏం చేయాలి? ఇరుకులో ఉన్న పట్నం పక్కన బుద్ధి గడ్డి లేని బెదవులందరూ చెప్పే చోట తీసుకెళ్ళి క్యాపిటల్ పెట్టాలా? ఒక అసెంబ్లీ చాలు, ఒక కోర్ట్ చాలు, సెక్రటేరియట్ చాలు, ఇంతకంటే రాష్ట్రం ఎందుకు? మరి ఈ మాటలు వాగే ఎర్రి కొంకలందరికీ ఇన్ని ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అడగండి.
నీకు మాత్రం ఇన్ని సౌలభ్యాలు కావాలా, నీ కుటుంబానికి విస్తరణ ఆస్తి కావాలా, కానీ ఒక రాష్ట్రానికి మాత్రం 3 భవంతులు ఉంటే చాలు పోవతలకా. తమాషాగా ఉందా మాట్లాడే ముందు? ఒక్కొక్కరికి అన్నం తింటారా, గడ్డి తింటారా? ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. రాష్ట్రానికి ఒక న్యాయం, ఇండివిజువల్ పర్స్పెక్టివ్. ఇండివిజువల్ నువ్వే ఇంత మేయగలిగితే, ఇంత లైఫ్ కావాలనుకుంటే నీకు రాష్ట్రం గురించి మాట్లాడే రైటే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వీళ్ళని చూసి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, అమరావతిని చూసి ఇన్స్పైర్ అయ్యే స్టేట్స్ ఉండకూడదా, కంట్రీస్ ఉండకూడదా? పాయనీర్ కింద తీసుకెళ్ళే కెపాసిటీగా లీడర్ ఉన్నప్పుడు కూడా పక్కన చూసి ఇన్స్పైర్ అయ్యి అరువు తెచ్చుకున్న నాలెడ్జ్లో బతికే రకాల్లాగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. ఇదా స్ఫూర్తి ఆంధ్రులకు ఇచ్చేది, ఇదా భయం మనం నేర్పించేది. ఏం చేస్తాంలే మనం అని. ఏలూరు ఎంత ఉంటుందండి? ఇంతేగా ఒక గొప్ప మున్సిపాలిటీ లాగా డెవలప్ చేయాలి అమరావతిని. చివరికి చెప్పండి ప్రతి ఒక్కళ్ళు, ఇదా మనం గర్వించదగ్గ రాజధాని? దీనికి చంద్రబాబు నాయుడు గారు పాపం ఎఫిషియెంట్గా పనిచేయాలా? ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో గెలిచిన తర్వాత, గెలవలేదనుకోండి పక్కన పడేయండి, గెలిచిన తర్వాత విశాఖపట్నంలో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పాడు. అక్కడ దాకా బాగానే ఉంది కదా. తన టెన్యూర్లో ప్రతిరోజు రేపే వెళ్ళిపోతా, రేపే వెళ్ళిపోతా, రేపే వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళింది లేదు పాడు లేదు కానీ ప్రతిరోజు వెళ్ళిపోతా అని చెప్పి సూచనలు మాత్రం ఇచ్చావు రాష్ట్రానికి. ఇది నిజం. మండింది ప్రతి ఒక్కరికి. నేను మార్చేస్తాను, 3 క్యాపిటల్స్ తీసుకొచ్చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నట్టు ఏ క్యాపిటల్ని ఏమీ చేయకుండా వెళ్ళిపోయావు. సజ్జల ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక పొజిషన్ ఉండదు, పార్టీలో ఒక కీలక పర్సన్ అంతే. ఆయన్ని తీసుకొచ్చేసి మాట్లాడిచ్చేస్తారు. వాట్ రైట్ యూ హ్యావ్? అసలు నిన్ను జనాలు ఎన్నుకున్నారా? నువ్వు ఎప్పుడన్నా నుంచున్నావా? ప్రజలు నీకోసం ఓట్లు వేస్తారా? ఇది ఎవ్వరు అడగరు. అసలు నీ స్టాండర్డ్ ఆఫ్ టాకింగ్ ఏంటి? నువ్వు ఎవడవి మాట్లాడడానికి? అసలు నువ్వు మాట్లాడేటప్పుడు లేదు అమరావతిలోనే సోకాల్డ్ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, అమరావతి క్యాపిటల్, ఇంకేం లేదు అని నువ్వు అన్నప్పుడు అదే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో చెప్పించు. నువ్వు చెప్తే ఎవరికి కావాలి? నేనేమన్నా ప్రజలు ఎన్నుకున్నారా నీ మాట ఒక ఆథెంటిసిటీ లైన్ కింద తీసుకోవడానికి? రేపు ఆ జగన్ వచ్చి ఇంకొక టర్మ్ చెప్తాడు, నాగార్జున యూనివర్సిటీ దగ్గర 500 ఎకరాలు తీసేసుకోండి, నువ్వు చెప్తే సరిపోయింది. ఇంకా 500 ఎకరాలు చివరికి. ఇదంతా పక్కన పెడితే అంబటి రాంబాబు వచ్చి అమరావతి కానే కాదు, మేము 3 రాజధానులు అనుకున్నాం, అమరావతిని కాదని లేదు కానీ 3 రాజధానులు. జగన్ ఏమో వైజాగ్ వెళ్ళిపోతా అంటాడు, సజ్జలేమో అమరావతిలోనే ఉంటా అంటారు. అసలు జగన్ ఏమంటాడు? మళ్ళీ ఇప్పుడు కొత్త టర్మ్ ఉండదు, అమరావతికి మేమేదో శ్రేయస్కార్లో ఉన్నట్టు కొత్త టర్మ్ రిలీజ్ చేస్తారు. అంబటి వచ్చేసి 3 రాజధానులు మళ్ళీ అంటాడు. ఒకసారి ఆ వీడియో ఇందామా? ఒక్కసారి ఇన్ని దాని గురించి మాట్లాడదామా? రాజధాని అమరావతి అని చెప్పాడు. మేము రాజధాని అమరావతి కాదని ఎప్పుడు చెప్పలా, 3 రాజధానులు అని చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, అంతే కదా. ఇవాళ 1,00,000 crores హీ స్పెండింగ్ ఇన్ అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం చెప్పాడు, ఎందుకయ్యా ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఒక రాష్ట్ర రాజధాని కోసం? ఈ గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరం తీసుకుంటే అయిపోతుంది కదా అని కదా చెప్పింది. విన్నారు కదా, ఇతను స్టాండ్ ఇంకొక రకంగా చెప్తాడు. మేము అమరావతికి కాదని లేదు కానీ 3 రాజధానులు అనుకున్నాం మేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 500 ఎకరాలు తీసుకుని క్లోజ్ చేసే అని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. 1,00,000 కోట్లు ఎవరి దగ్గర నుంచి ఎంత వస్తుంది, అప్పులకు వడ్డీలు ఎంత వస్తుందో చెప్పే టాలెంట్ నీకు లేదు. అండ్ ఈ అప్పులను ఎలా తీరుస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు, వినే ఓపిక నీకు లేదు. నీ కూర్చుని మాట్లాడడం తప్ప ఇంకొక సంస్కారం లేదు. ఆఖరికి ఇలా మేధావంతులు ఎంతెంత ఉంటారంటే హైదరాబాద్ నెవర్ నియమించారు కూలీ కుతుబ్ షా. ఇది కూడా తెలియకుండా నువ్వు కూర్చున్నావా? కూలీ కుతుబ్ షా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఈ పర్టిక్యులర్ సిటీకి చాలామంది జనాలు రావాలి, ఎంతో బిజినెస్ రావాలి, కిక్కిరిసిపోవాలి ఈ మహానగరం అని చెప్పి ప్రార్థించాడు. తెలుసా నీకు కదా? బట్టి తెలుసా? అలా నిర్మించబడ్డ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ ఏదైతే ఉందో నిర్మించారు. నీలాగా సందుకో గుట్టుకో చూసుకుని 200 ఎకరాలు 300 ఎకరాలు కట్టేద్దాం, 2 భవంతులు 3 భవంతులు. అసలు మీరు ఏ క్యాపిటల్ స్టాండ్ మీద ఉన్నారో క్లియర్గా చెప్పే స్లోగన్ లేదు ఈరోజు దాకా. మీరందరూ కూర్చొని మాట్లాడుతుంటే ప్రతి ఒక్కళ్ళు వినాలా? 1,00,000 కోట్ల అప్పని రుద్దుతున్నావు ఈరోజు నువ్వు రాష్ట్రం మీద. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది? అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పుని కట్టడానికి ఏ రకమైన మూవ్ చేస్తా అన్నారో కూడా మాట్లాడే రైట్ నీకు ఉండాలి. ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాపర్లీ. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయి కూర్చున్నాడు కదా, ఓడిపోయి కూర్చున్నాడు గురించి ఎవరికి కావాలి ఇక్కడ? కూలీ కుతుబ్ షా ఎలా కట్టాడు తెలుసా నీకు? ఆయనకి ఇచ్చినటువంటి అడ్వైజ్ ఇంత కావాలా? 1,00,000 కోట్లు, దానిలో 52,000 కోట్ల రూపాయలు అప్పు.
మెడికల్ కాలేజీలేమో 500 కోట్ల రూపాయలతో పూర్తయ్యేటటువంటి మెడికల్ కాలేజీలేమో అమ్మేసుకుంటారు. అవసరం లేనటువంటి రాజధాని కోసం 1,00,000 ఎకరాలు సేకరిస్తారు. అవసరం లేని రాజధాని కోసమేమో 1,00,000 కోట్లు కుమ్మరిస్తారు. ఏంటంటే నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు చెప్తున్నా రాజధాని నిర్మాణం ఏంటంటే నాకు అర్థం కాలేదు. యూ సెలెక్ట్ ది క్యాపిటల్. గుంటూరు సెలెక్ట్ చేసుకుంటావా, నెల్లూరు సెలెక్ట్ చేసుకుంటావా, లేక అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటావా, వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటావా, విజయవాడ సెలెక్ట్ చేసుకుంటావా? అంతే. రాజధాని నిర్మాణం ఏంటి నాకు అర్థం కాలేదు. రాజధాని సృష్టిస్తారా నాకు అర్థం కాలేదు. ఏం సృష్టించాలి? క్యాపిటల్ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టకూడదు. లిక్కర్ కుంభకోణంలో మాత్రం 1,00,000 కోట్లు దోచుకోవచ్చు. 39 మందికి పైగా ఛార్జ్ షీట్లో పేర్లు వస్తున్నాయి. ఈరోజు 3rd ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. రాష్ట్రాన్ని చీకడానికైతే నీకు రాష్ట్రం, జనాలు, వాళ్ళ ఆరోగ్యం కావాలి. వాళ్ళ కోసం కట్టే రాజధాని కోసం మాత్రం 500 ఎకరాలు చాలు, 3 బిల్డింగ్లు చాలు. యూ చూస్ ద ప్లేస్ అండ్ ఎస్టాబ్లిష్ యాజ్ ఎ క్యాపిటల్ అంటారు. ఎవరన్నా ఒప్పుకుంటారా ఇలాంటి మాటల్ని? ఈరోజు ఎవరన్నా ఒప్పుకుంటారా? నీకెందుకు అంబటి? నీకు కనీసం 2-3 ఇళ్ళు ఉంటాయి కదా. నీ ఒక్క కుటుంబానికి, మీ పిల్లలకి వేరే ఇల్లు, నీకు వేరే ఇల్లు, నీకు వ్యవసాయ భూమి, క్యాప్ పెట్టుకుని టోపీ పెట్టుకుని వ్యవసాయం చేయడానికి నీకు భూమి కావాలి. కానీ రాష్ట్రంలో, దేశంలో ఇంతకు మించి రాజధాని లేదు అని చెప్పి ముందుకు తీసుకెళ్ళి అమరావతికి మాత్రం 500 ఎకరాలు చాలు. ఏం మాట్లాడుతున్నావు? పుట్టావా? నువ్వేమన్నా దిగొచ్చావా? చెప్పు నాకు నువ్వు ముందు. నేను మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటర్ కింద. ఈరోజు నువ్వెవడో డిసైడ్ చేయడానికి, ఇంత చాలని చెప్పడానికి? నీ ఆస్తులు మేము డిసైడ్ చేస్తున్నామా? సజ్జలకు ఎవరు చెప్పమన్నారు ఆ రోజు అమరావతి అని? జగన్ని చెప్పమని అసలు. యు డిసైడ్ ద ప్లేస్ అంట. యూ కుడెంట్ డిసైడ్ ఇన్ ద ఎంటైర్ 5 years వాట్ యూ హ్యావ్ టు డూ, అండ్ నౌ యూ విల్ డిసైడ్. 1,00,000 కోట్లు ఎందుక? లిక్కర్ ఎందుకు ఇంత దోచుకున్నారు రాష్ట్రాన్ని? చెప్పు. ఎందుకు దోచుకున్నారు మమ్మల్ని? ఎందుకు చంపేశారు? ఎందుకు 39 మందికి పైగా జనాలు పీల్చి పిప్పి చేశారు ఆంధ్రప్రదేశ్ని? మమ్మల్ని చంపేస్తే నీకు లాజికల్గా కరెక్ట్ ఉంటుంది. కానీ కట్టే రాజధాని కోసం అప్పులు తెచ్చుకునో, శ్రమించో, అప్పులు తిరిగి కట్టే సిస్టంలో బతుకుతుంటే చూసి ఓర్వలేరా? ఇదంతా కాకుండా గుట్టలాగా ఎనలిస్టులు జారైపోయి ప్రతి ఒక్కళ్ళు అవసరమా 30,000 ఎకరాలని మాట్లాడతారా? హైదరాబాద్ ఎవరు నిర్మించారో, సృష్టించారా? కీప్ క్వైట్. నువ్వు ఇగ్నోరెంట్ అంటే మాత్రం ప్రజలందరూ ఇగ్నోరెంట్ కాదు. ఎవరు ఇగ్నోరెంట్గా ఉండరు నీలాగా. జనాలందరికీ మానసిక వైకల్యాన్ని నేర్పించకండి. చెప్పండి హైదరాబాద్ ఎలా నిర్మించారు, చెప్పండి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పండి అమరావతి వరల్డ్లో బెస్ట్ సిటీ అవబోతుందని చెప్పండి. ఇది ఆంధ్ర ప్రైడ్. అండ్ మునిగిపోయే రాజధానికి 1,00,000 కోట్లు ఎందుకు అని చెప్పి అంబటి వాగుతూ ఉంటాడు. నాకు అర్థం కాదు. మనం అర్థం చేసుకుంటే కనుక కొండవీటి వాగు లిఫ్టింగ్ వాటర్ సర్వీస్ తీసుకుని నీళ్లు మునుగు ప్రాంతాల్లో నీళ్ళని తోడేస్తుంటే నువ్వు పోయి ముంబైకి వెళ్ళి అడుగు ఇదే క్వశ్చన్, ఎందుకు మునిగిపోతుందని. మునక్కుండా ఎక్కడన్నా కోస్టల్ సైడ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉన్న ఏరియాస్ ఏదైనా కూడా లిఫ్టింగ్ ప్రాసెస్లోనే తీస్తారు. చెప్పు నువ్వు. దీనికి కూడా నీకు నచ్చదా? మునిగిపోవాలా? హైదరాబాద్ లాగా మునగాల? జోక్గా ఉందా నీకు? పడవ ప్రయాణం అని వెక్కిరించినంతసేపు పట్టట్లేదా డెవలప్మెంట్? ఇలా విషయాలు చిమ్మటానికి ప్రతి ఒక్కళ్ళు తయారవుతున్నారు. ఎనలిస్టుల పేరున, జనాలు ఎన్నుకోకపోయినా ఆ పార్టీల పెద్దలం అన్న పేరుతో. అసలు అపోజిషన్ లీడర్ అయితే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్కి వచ్చి ఏం మాట్లాడాడు? ఎందుకు ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు 30,000 ఎకరాలకు? మరి ఏం బుర్ర ఉందని చెప్పి ఒప్పుకున్నారు అప్పుడు? చెప్పండి. అది నమ్మే జనాలందరూ ఓట్లేశారు ఇతనికి. నువ్వు మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి జనాల్ని. నిలువున విషపు కత్తితో నరికాడు. ఆ విషం నెలలోకి ఇంకిపోయింది. ఈరోజు భయం అనేది ఇంకింది. దాన్ని దున్ని ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనే క్యాపిటల్ చాలా దేదీప్యమానంగా ఎలుగుతుందని శ్రమిస్తున్న రైతు చంద్రబాబు నాయుడు గారు. తెలుసా నీకు అది? ఎనలిస్టులు మీరందరూ ఒక ముసుగులో కూర్చుని చంద్రబాబు నాయుడు గారికి సూచనలు ఇవ్వటం ఆపి జనాల్ని భయపెట్టడం ఆపండి. ముందు మీ భయం అనేది స్ప్రెడ్ చేయడం ఆపండి. ఇదే మీరు ఆంధ్రప్రదేశ్కి చేసే 1000 కోట్ల పని. అండ్ ప్రతి ఒక్కరికి తెలుసు 1,00,000 కోట్లు ఎందుకు, 1,00,000 కోట్లు అవసరమా, అమరావతి రాజధాని కింద అవసరమా, 500 ఎకరాల్లో కట్టుకుంటే చాలు అని వాగే ప్రతి నోరు. నీకు ఎన్నెన్ని ఇళ్ళు ఉన్నాయి, నీకు ఎన్నెన్ని ఎకరాల పొలంలో ఉన్నాయి, నీకు అసలు అవసరమా, దారదత్తం చేయని అడగండి ప్రతి ఒక్కళ్ళు. మీరందరూ కూడా మీ ఒపీనియన్ కమెంట్లో మెన్షన్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టకూడదా,
లిక్కర్ కుంభకోణంలో అయితే 1,00,000 కోట్లు దోసేయచ్చా? మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలా లూజ్గా మాట్లాడే వాళ్ళందరూ అసలు వీళ్ళందరి దృష్టిలో క్యాపిటల్ ఎక్కడ పెడతారు అన్న మీ ఊహ కూడా మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.